అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రచించినటువంటి తొలి ప్రేమ 5వ భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి రాజుగారి ఇంటికి వచ్చారు. విజిత డాక్టర్ కాబట్టి తనే కేర్ తీసుకుంటానని చెప్పింది హాస్పిటల్ డాక్టర్స్తో. డ్రెస్సింగ్ అవసరం ఉంటే నర్సును పంపిస్తామని చెప్పారు వాళ్ళు. ప్రొద్దున్న రాజుగారిని పలకరించి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వినీల్. సాయంత్రం కాస్త ఎర్లీగా ఆఫీస్ నుంచి బయలుదేరాడు రాజుగారిని పలకరిద్దామని. మృణాల్ వాళ్ళు రాజుగారు కొంచెం కోలుకున్నాక 4 రోజులాగా వచ్చి పలకరిస్తామని చెప్పారు. చకచక ఫ్రెష్ అప్ అయిపోయి విజిత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వినీల్. అబ్బో, అప్పుడే 7 అయింది అనుకున్నాడు. గేటు తీయబోతూ అమ్మో, వీళ్ళింట్లో కుక్కలు ఉన్నాయనుకుంటా అంటూ కాలింగ్ బెల్ కోసం గేట్ దగ్గర చూశాడు. అమ్మయ్య, కాలింగ్ బెల్ ఉంది అనుకుని దాన్ని నొక్కాడు. విజిత బయటకు వచ్చింది. తన వెంటే ఒక 3 కుక్కలు కూడా బయటకు వచ్చాయి, ఆమెతో పాటు బాడీ గార్డ్స్ లాగా. ఓ, చూడీదారిలో మెరిసిపోతోంది విజిత. పొడవాటి నల్లని ఒత్తైన జుత్తును చుట్టగా పైకి చుట్టి క్లిప్పు పెట్టుకుంది. అందం ఉన్న అమ్మాయి ఎలా ఉన్నా అందమే. మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వినీల్. గేటు తీస్తూ రండి లోపలికి అంది. అమ్మో, కుక్కలు అన్నాడు భయంగా కుక్కల్ని చూస్తూ. ఏం చేయవు రండి, నేనున్నాను కదా అంది విజిత. సరే అని విజిత వెనకాలే లోపలికి వెళ్ళాడు. ఆ 3 కుక్కలు వినీల్ వెంటే ఉన్నాయి, చేతులు కాళ్ళు నాకుతూ. ఇల్లు చాలా పెద్దగా ఇంద్రభవనంగా కనిపించింది. అంత పెద్ద ఇంట్లో వాళ్ళు 3 అఫ్కోర్స్ నౌకర్లు వంటవాళ్ళు ఉంటారు అవుట్ హౌస్లో. 3 అంతస్తుల ఇల్లు, దానికి ఒక పెద్ద లిఫ్ట్ కూడా. కింద మొత్తం పార్కింగ్, ఒక 6 కార్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో రాజుగారి మీటింగ్ హాలు మరియు ఆఫీస్, 2వ అంతస్తులో రాజుగారు ఆయన భార్య, 3వ అంతస్తులో విజిత ఉంటారు. అంత పెద్ద ఇల్లు చూసి నేను డెఫినెట్గా ఈ అమ్మాయికి సూట్ కాను అని మరోమారు డిసైడ్ చేసుకున్నాడు వినీల్. ఈవేళ మా ఇంట్లోనే మీకు భోజనం అంది విజిత. వద్దు ప్లీజ్, నేను నైట్ ఫ్రూట్స్ తీసుకుంటాను, నీకు తెలుసు కదా అన్నాడు. నాకు తెలియదు, డాడీ ఇందాక అంటున్నారు మమ్మీతో మీకు స్పెషల్ వంటలు చేయించమని. లిఫ్ట్లో 2వ అంతస్తుకి వెళ్ళారు. రాజుగారి గదికి వెళ్ళారు. మాధవి అక్కడే ఉన్నారు. వినీల్ని చూడగానే రాజుగారి ముఖం వికసించింది. రావోయ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడు. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వినీల్. ఎలా ఉన్నారు సార్ అని అడిగాడు. బాగానే ఉన్నాను నీల్, కాకుంటే కదలలేకుండా ఉన్నాను. రిబ్స్ ఒత్తుకొని నొప్పిగా ఉంటున్నాయి. బ్లడ్ ఇచ్చి నాకు పునర్జన్మని ఇచ్చావు, నీ రుణం తీర్చుకోలేంది. గాడ్ బ్లెస్ యూ అన్నారు. అయ్యో, నాదే ఉంది సార్, మీకు ఆ సమయంలో బ్లడ్ ఇవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది. విజిత అడిగింది వినీల్ని. కాఫీయా జ్యూసా ఏం తాగుతారు అని. కాఫీ ప్లీజ్ అన్నాడు. పోలీస్ కమిషనర్ యశ్వంత్ పొద్దున వచ్చాడు. అన్ని పాయింట్స్ డిస్కస్ చేశాం. నా అనుమానాలన్నీ చెప్పాను. మీ అన్నయ్య క్లాస్మేట్ అట కదా అతను అన్నాడు. ఎస్ సార్ అన్నాడు వినీల్ విజిత ఇచ్చిన కాఫీ త్రాగుతూ. నీ నుంచి ఒక పెద్ద హెల్ప్ కావాలి వినీల్. అయ్యో చెప్పండి సార్, షూర్గా చేస్తాను. నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంకో 2 నెలలు బెడ్ నుంచి కదిలే అవకాశం లేదు. విజితకేమో బిజినెస్ కొత్త, అంత హ్యాండిల్ చేయలేదేమో అనిపిస్తోంది. కాస్త నువ్వు అమ్మాయికి తోడుగా హెల్ప్ చేస్తే బాగుంటుంది. గైడెన్స్ నేను ఇస్తాను, నువ్వు మేనేజ్ చేయగలవని నా నమ్మకం. కానీ సార్, నేను మా కంపెనీలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను, వాటికి ఇబ్బంది అవుతుందేమో అని సందేహం వెలిబుచ్చాడు. ఒకటి చేద్దాం నీల్, మా బిజినెస్లో ఎక్కడ నీ అవసరం ఉంటుందో అక్కడ నువ్వు హెల్ప్ చేయి. అది నీకు ముందే చెప్తాను. నీకే ఇబ్బంది లేకుండా చూస్తాను. మీ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడతాను. మీ డైరెక్టర్ ఒక అతను నాకు బాగా క్లోజ్. అతని రిక్వెస్ట్ మీదే మీకు మా కంపెనీ సాఫ్ట్వేర్ ఆర్డర్ ఇచ్చాం. మీ కంపెనీకి వచ్చినందువల్ల నాకు చాలా మేలు జరిగింది. ఒకటి, నువ్వు రక్తదానం చేసి నా ప్రాణం కాపాడావు. ఇంకో ముఖ్య విషయం, రానున్న 2 నెలలు మా బిజినెస్లో నీ సహాయం కావాలి అని చెప్పాడు. సరే సార్, నేను ప్రయత్నిస్తాను. మీ నమ్మకానికి థ్యాంక్స్ అన్నాడు. మెనీ మెనీ థ్యాంక్స్ నీల్ అన్నారు రాజుగారు. ఆయనకి కొండంత భారం దింపినట్టయింది. విజీ ఇండస్ట్రీస్ అతనికి 6వ ప్రాణం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు.
వినీల్ మీద రాజుగారికి బాగా నమ్మకం ఏర్పడింది. అతను సమర్థుడు, ఏ పనైనా తన తెలివితేటలతో చేయగలడు, ఫలితం ఆశించడు, మోసం చెయ్యడు అనిపించింది ఆయనకి. రాజుగారు వినీల్ కుటుంబ విశేషాలు అవి అన్నీ అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళది చాలా మంచి కుటుంబంగా ఫీల్ అయ్యాడు. మాధవి వాళ్ళకి వినీల్ నాన్నగారు దూరపు బంధువులు అవుతారని మాటల్లో తెలిసింది. ఆవిడకు వినీల్ అంటే అభిమానం ఏర్పడింది. విజిత అన్నీ వింటూ కూర్చుంది అక్కడే. ఇంతలో రాజుగారి ఫోన్ మోగింది. అక్కడే కూర్చున్న నీల్ ఆ ఫోన్ తీసి ఇచ్చాడు. ఆయన పట్టుకోలేడు కదా అని స్పీకర్ ఆన్ చేసి ఆయన దగ్గర పెట్టాడు. అటు నుంచి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. విజీ ఇండస్ట్రీస్కి క్రితం సంవత్సరంకి బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు వచ్చిందని, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ముంబైలో ప్రజెంటేషన్ ఉంటుందని, తప్పకుండా అటెండ్ అయ్యి అవార్డు స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెన్యూ అది వాట్సాప్ చేస్తామని చెప్పారు. మంత్రి గారి అపాయింట్మెంట్ రేపటికి దొరికిందని, అందుకే అంత షార్ట్ నోటీసులో చెప్తున్నామని చెప్పారు. రాజుగారు ఫోన్లో అతనికి థ్యాంక్స్ చెప్పారు ఆనందంగా. ఎప్పటి నుంచో రాజుగారి కళ బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు కైవసం చేసుకోవాలి అని. ఈ వాల్టక నెరవేరింది. విజితను పిలిచాడు. ఏంటి డాడీ అంటూ వచ్చింది. ఇంట్లో ఏ స్వీట్ ఉంటే అది తెచ్చి ఈ అబ్బాయికి అమ్మా అన్నాడు సంతోషంగా. ఏమిటో నీతో అన్నీ శుభవార్తలే వస్తున్నాయి నీల్ అన్నాడు. ఇతని వల్లే అంటారా డాడ్ అంది విజిత అనుమానంగా వినీల్ వైపు చూస్తూ. ఏమోనమ్మా, నాకు అలా అనిపిస్తోంది. నేను ఈరోజు మీ ముందున్నానంటే ఇతనే కదా, ఒప్పుకుంటావా అన్నాడు. ఒప్పుకుంటాను డాడీ అంది. స్వీట్ బాక్స్ తెచ్చి మీకు కావాల్సిన స్వీట్ తీసుకోండి అని మూత తీసింది. అందులో 2 లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఒక స్వీట్ చేతిలోకి తీసుకుని ఆ లాలీపాప్ జేబులో వేసుకున్నాడు ఎవరూ చూడకుండా. 3 కుక్కలు వినీల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. ఇంకొన్ని స్వీట్స్ తీసుకోండి, వాటికి పెట్టకుండా మిమ్మల్ని తిననివ్వవు అంది విజిత నవ్వుతూ. వినీల్ చేతికి స్వీట్ బాక్స్ ఇచ్చింది. వినీల్ వాటికి ఒక్కొక్కటి తినిపిస్తున్నాడు. వినీల్ అని పిలిచారు రాజుగారు. చెప్పండి సార్ అన్నాడు పక్కనున్న. రేపు అవార్డు అందుకునేందుకు నువ్వు విజిత ముంబై వెళ్ళాలయ్యా అన్నాడు. రేపు మధ్యాహ్నం వెళ్ళి ఎల్లుండి రిటర్న్ వచ్చేయచ్చు ప్లీజ్ అన్నాడు. పెద్ద ఆయన మొదటి అసైన్మెంటు ఏం చేద్దాం తప్పేటట్లేదు అనుకున్నాడు వినీల్. అతనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ మొహమాటం డామినేట్ చేస్తోంది. నేను పిఏకి చెప్పి రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయించమంటాను. మా కారు నిన్ను ఆఫీస్ దగ్గర పికప్ చేసుకుంటుంది అన్నాడు. సరే అండి అన్నాడు వినీల్. అమ్మా విజయ్ ఏమంటావు? సరే డాడ్ వెళ్తాం అంది వినీల్ వైపు చూస్తూ. అతను మామూలుగానే కనిపించాడు. తను ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అన్న సందేహం కలిగి అలా చూసింది. అలాంటిదేం లేదు. అమ్మయ్య అనుకుంది. వంట రెడీ అని చెప్పింది. వెళ్ళు నీల్, నీతో కలిసి కూర్చుందామని మొన్న మీ ఆఫీస్లో ఇన్వైట్ చేశాను. ఇదిగో ఇలా బెడ్కి పరిమితమయ్యాను. మా ఆవిడ అమ్మాయి నీకు కంపెనీ ఇస్తారు అన్నాడు ఫీల్ అవుతూ. అయ్యో పర్వాలేదు సార్. డైనింగ్ టేబుల్పై చాలా వంటకాలు ఉన్నాయి. వాటిని చూస్తూ అబ్బా అని మూలిగాడు. తను రాత్రి చాలా పరిమితంగా ఫ్రూట్స్ తింటాడు. సరే తప్పది వాళ్ళకి, లేకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు. అది గమనించింది విజిత. బలవంతమేం లేదు, మీకు నచ్చినవి ఎంత కావలిస్తే అంతే తినండి అంది. థ్యాంక్స్ అన్నాడు అమ్మయ్య అనుకుంటూ. మాధవి కబుర్లు చెప్తోంది. ఆమెకి ఎక్కువ మాట్లాడటం ఇష్టం. విజిత వినీల్ ఇద్దరూ వింటున్నారు ఆసక్తిగా. భోజనాలు అయిందనిపించి రాజుగారికి మాధవికి చెప్పి బయటకు వచ్చాడు వినీల్. తను అతనితో బయటకు వస్తూ రేపు మనం ముంబై వెళ్ళాలి అంది విజిత. అవును అన్నాడు. నేనొచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అంది. సరే అన్నాడు. మేము ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా నీల్ అంది. అబ్బే లేదు అన్నాడు వినీల్. థ్యాంక్స్ అంది. నీల్ మీ నాన్నగారి నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా అని అడిగింది. లేదు విజ్జి, వస్తే నేను నీకు ఇమ్మీడియట్గా చెప్తాను సరేనా అన్నాడు. ఏమో నీ పనిలో పడి మర్చిపోతావేమోనని అడిగాను అంది విజిత. గుడ్ జోక్ అన్నాడు వినీల్ నవ్వుతూ. బాయ్ అని చెప్పి తన ఇంటికి వచ్చేశాడు. ఎందుకో అతనికి చాలా చిరాగ్గా ఉంది. అన్నీ ఉన్న ఈ విజిత ఎందుకు తన వెంట పడుతుందో అతనికి అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఆమె అంటే క్యూలో 1,000,000 మంది నిలబడతారు. తనకెందుకో అంత ఐశ్వర్యం ఉన్న అందాల రాశిని చేసుకోవాలంటే భయంగా ఉంది.
చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం వేరు. ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా గడిపాడు. చదువు ఒక్కటే తన మార్గం, ఆయుధంగా ఎంచుకున్నాడు. ఆ విషయంలో పర్వాలేదు, ఒక స్థాయికి ఎదగగలిగాడు. తను పడిన కష్టం వల్లనే ఈరోజు ఇంత హోదాలో ఉన్నాడు. అందుకెంతో త్యాగం చేశాడు కూడా. సుఖాలకు అలవాట్లకు దూరంగా ఉండటం వలన ఈ రోజుకి మంచి పేరుతో ఉద్యోగం చేసుకోగలుగుతున్నాడు. తను సంపాదించుకున్న హోదా ఇవన్నీ తన కష్టార్జితం. ఆకాశం నుంచి ఊడిపడలేదు, అయాచితంగా రాలేదు. తన కుటుంబం, నాన్నగారి క్రమశిక్షణ ఇవన్నీ తనకు చిన్నప్పటి నుంచి ఓ చక్కటి జీవితాన్ని ఏర్పరచుకునేలా చేశాయి. విజిత పరిచయంతో తన జీవితంలో ఆలోచనలలో ఒక పెద్ద కుదుపు వచ్చింది. తనేమో ఖచ్చితంగా నన్నే వివాహం చేసుకునే నిర్ణయంలో దృఢంగా ఉంది. ఆమెలో తప్పు పట్టేందుకు ఏమీ కనపడలేదు, ఒక్క ఆస్తి అంతస్తు తప్ప. తను చూపించే ప్రేమలో, అనురాగంలో ఎంతో స్వచ్ఛత ఉంది. చూడాలి విధి తన జీవితంలో ఏమి మార్పులు తీసుకురాబోతుందో అనుకున్నాడు వినీల్. అన్ని కోట్ల ఆస్తి ఉన్న రాజుగారికి అల్లుడైతే అన్న ఆలోచన అతన్ని నిద్రపోనీయట్లేదు. ఆ ఆలోచనే కాస్ట్లీగా ఉంది. సరేలే చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది, దానికే వదిలేద్దామని లైట్ ఆపి మంచం ఎక్కాడు, తన కలల రాణి సాఫ్ట్వేర్ కోడింగ్ని తలుచుకుంటూ. ఇక పొద్దున్నే నాన్నగారి నుంచి ఫోను. ఆయనతో చాలాసేపు మాట్లాడాడు వినీల్. ఆయన మాటల్లో ముఖ్య సారాంశం వినీల్ పంపిన జాతకం గురించి. ఆయన జాతక పొంతనల గురించిన సంగతులు వివరంగా చెప్పటం, వినీల్ వినటం అంతా జరిగింది. సుదీర్ఘ ఫోన్ టాక్ తర్వాత టిఫిన్ ఏం చేయాలని ఆలోచనలో ఉండగా కాలింగ్ బెల్ మోగడం, టిఫిన్ బాక్స్ బుట్ట వినీల్ చేతిలో పెట్టడం చకచకా జరిగిపోయాయి. బాల్కనీలోకి వెళ్ళి చూస్తే విజిత నవ్వుతూ చేయి ఊపింది. థ్యాంక్స్ చెప్పాడు వినీల్ తను చెయ్యి ఊపుతూ. చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. వెళ్ళగానే మృణాల్ క్యాబిన్కి వెళ్ళి అన్ని విషయాలు పోసగుచ్చినట్టుగా చెప్పాడు. వాళ్ళ అమ్మాయి విజితను నీకిచ్చి పెళ్లి చేస్తాడేమో అని సందేహం వెల్లిబిచ్చాడు మృణాల్ ఆనందంగా. నో మృణాల్, అలాంటిదేం లేదు. రాజుగారు 2 నెలలు బెడ్ రెస్ట్ కదా, అందుకే రిక్వెస్ట్ చేశారు. తమ బిజినెస్ వ్యవహారాల్లో విజితకి హెల్ప్ చేయమని చెప్పాడు. తన ముంబై ప్రయాణం విషయం 2 రోజులు కూడా చెప్పాడు. మృణాల్ వినీల్ వైపు చూసి కన్ను గీటి ఎంజాయ్ మై బాయ్ అన్నాడు. అయ్యయ్యో మృణాల్, నీకు నా గురించి తెలుసు కదా, అలాంటిది ఏమీ లేదు అన్నాడు భుజాలు తడుముకుంటూ. సరేలే చూద్దాం అని నవ్వాడు మృణాల్. క్యారీ ఆన్, బెస్ట్ విషెస్ చెప్పాడు. టిఫిన్ బాక్స్ ఆఫీస్కి తెచ్చుకున్నాడే కానీ బాగా బిజీగా ఉండటంతో తినలేకపోయాడు వినీల్. 12 అవుతోంది. విజితనిచ్చి ఫోన్, బయలుదేరుతున్నాను, అరగంటలో పికప్ చేసుకుంటాను అని. 2 గంటలకు ఫ్లైట్, 1 గంట ముంబై ఫ్లైట్ ప్రయాణం. సరే అన్నాడు. తను చెప్పినట్టుగా అరగంటకు ముందే వచ్చేసింది విజిత. క్రింద నుంచి ఫోన్ చేసింది వచ్చానని. ఆఫీస్ బాయ్ ముందే వెళ్ళి ఒక చిన్న బ్రీఫ్ కేస్ కారులో పెట్టాడు. వినీల్ సరది అని చెప్పి ఒక 5 నిమిషాలకి వినీల్ కారు దగ్గరికి వచ్చాడు. వెంట అతని టీమ్మేట్ మీను అతని బుట్ట పట్టుకొచ్చింది. వినీల్ సార్, మీ టిఫిన్ పొద్దున్నుంచి తినలేదు, మీరు దారిలో తినండి అంటూ కారులో పెట్టింది. మిస్ యూ అని చెప్పింది వయ్యారాలు పోతూ. మీను కేరళ అమ్మాయి అయినా తన తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీణుల వినబుల్గా ఉంటుంది. థ్యాంక్స్ మీను, బాయ్ అని చెప్పి కారు ఫ్రంట్ సీట్ డోర్ తీయబోయాడు అక్కడ కూర్చుందామని. వెనకకొచ్చి కూర్చోండి అంది విజిత ఆర్డర్ వేసినట్టుగా. ఓకే మేడం అని వెనక సీట్లో విజిత పక్కన కూర్చున్నాడు. పాపం మీ మీను మిస్ అవుతున్నట్టుంది మిమ్మల్ని, మనతో తీసుకెళ్దామా అంది నవ్వుతూ. ఆహాహా వద్దు, మార్నింగ్ నుంచి నేను టిఫిన్ తినకపోయేసరికి కంగారు పడుతోంది అన్నాడు వినీల్. ఓ అయితే నేను తినిపిస్తాను ఉండండి అని బుట్టలో బాక్స్ తీసింది. ఇడ్లీలపై కారప్పొడి నేతితో గుమగుమలాడుతోంది హాట్ ప్యాక్లో. స్పూన్తో ముక్క తీసి వినీల్ నోట్లో పెట్టబోయింది. అయ్యయ్యో మేడం మీరెందుకు, నేను తింటానుగా అని హాట్ ప్యాక్ విజిత చేతుల్లోంచి తీసుకుని స్పూన్తో ఇడ్లీలు తినటం మొదలెట్టాడు. కొరపోతూ ఉంటే వాటర్ బాటిల్ అందించింది మూత తీసి. మీ మీను తలుచుకుంటూ ఉందేమో అంది నవ్వుతూ. పాపం మిమ్మల్ని బాగా మిస్ అవుతోంది. థ్యాంక్స్ అన్నాడు నీళ్లు తాగుతూ. కారంగా ఉందా? ఆహా లేదు, ఇడ్లీలు చాలా రుచిగా బాగున్నాయి అన్నాడు మెచ్చుకోలుగా. కారు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కారిడార్లో ఆగింది. వినీల్ విజిత ఇద్దరు కారు దిగారు. డ్రైవర్ ట్రాలీ తెచ్చి విజిత సూట్ కేసు, వినీల్ బ్రీఫ్ కేసు అందులో పెట్టాడు. ఇక నువ్వు వెళ్ళు, మేము లోపలికి వెళ్తాం అని చెప్పింది డ్రైవర్కి. డ్రైవర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
నేను తీసుకొస్తాను ఇలా ఇవ్వు అంటూ ట్రాలీ తీసుకున్నాడు. ఈ చూడీదార్లో చాలా అందంగా ఉన్నావు విజీ అన్నాడు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ. థ్యాంక్స్. ఓ, అమ్మాయిలను చూడటం, కాంప్లిమెంట్ ఇవ్వటం ఎప్పుడు నేర్చుకున్నావు చదువుల బిడ్డ అంది. నువ్వేవి తక్కువ కాదు, నాకంటే స్మార్ట్గా ఉన్నావు. అమ్మాయిలు ఇట్టే పడిపోతారు నీకు, మీను పడ్డట్టుగా. పాపం మీను చిన్నపిల్ల, తనకేమీ తెలియదు విజయ్, కొంచెం ఆప్యాయత అంతే అన్నాడు వినీల్ సమర్థిస్తున్నట్టుగా. కొంచెం ప్రేమ కూడా నువ్వు గమనించినట్లేదు అంటూ యాడ్ చేసింది విజిత. బోర్డింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇద్దరు బిజినెస్ క్లాస్లో పక్కపక్కనే కూర్చున్నారు. కూర్చోగానే వినీల్ తనతో తెచ్చుకున్న ల్యాప్టాప్ తెరవబోయాడు. బలవంతంగా అది క్లోజ్ చేయించింది విజిత. ఉండే గంట ప్రయాణానికి ఇక్కడ కూడా నీ పెళ్ళామా అంటే ల్యాప్టాప్ దాంతోనే మాట్లాడాలనా అని విసుక్కుంది. కాసేపు కామ్గా కూర్చోవచ్చు కదా అని కసిరింది. అమ్మో, ఏమిటి నా పైన ఇంత అజమాయిషి చెలాయిస్తుంది ఈవిడ. కానీలే, ఇక్కడ గొడవలు ఎందుకు, అందరూ చూస్తారనుకుని ఓకే మేడం థ్యాంక్స్, నేను ఒంటరిగా కూర్చోలేను, మీరే కబుర్లు చెప్పండి అన్నాడు. ఇతనితో గట్టిగా మాట్లాడితే భయపడేటట్టున్నాడు అన్న టెక్నిక్ తెలుసుకుంది విజిత. ఫ్లైట్ బయలుదేరని మీతో బోల్డ్ కబుర్లు చెప్పాలి అంది. ఎయిర్ హోస్టెస్లు బిజీగా తిరుగుతున్నారు అందరినీ పలకరిస్తూ. ఒక స్మార్ట్ హోస్టెస్ వినీల్ దగ్గరికి వచ్చింది. సార్, మీరు కోడింగ్ ఎక్స్పర్ట్ వినీల్ గారు కదా, నేను మీ సండే క్లాసెస్ ఫాలో అవుతుంటాను. ఇదే నా లాస్ట్ ట్రిప్, నేను రిజైన్ చేశాను. ఓ ముంబై సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ టీంలో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్. థ్యాంక్స్ సార్, అంతా మీ వల్లే అంటూ హిందీలో చెప్పింది. ఓ గ్రేట్, కంగ్రాట్స్ అన్నాడు వినీల్ అమ్మాయితో. సార్, మీకు అభ్యంతరం లేకుంటే ఒక సెల్ఫీ ప్లీజ్ అంది. సరే అన్నాడు. ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్తో సెల్ఫీ తీసుకుంది. సార్, మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంది విజిత వైపు చూస్తూ కాంప్లిమెంట్గా. నో అనబోయాడు వినీల్. అతను ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో విజిత థ్యాంక్స్ అంది ఆ అమ్మాయితో. మేడం ప్లీజ్ మీతో కూడా ఒక సెల్ఫీ అని చకచక విజితతో ఒకటి, ఇద్దరితో కలిపి ఒకటి, రకరకాల సెల్ఫీలు తీసుకుంది. థ్యాంక్స్ ఎలాట్ అని మరీ చెప్పింది ఇద్దరికి. తనటు వెళ్ళగానే విజిత వైపు తిరిగి ఎందుకు ఇలా చెప్పావు అన్నాడు కోపంగా వినీల్. నిజమే కదా, కాబోయే భార్యాభర్తలం కదా అంది విజిత. విజీ ప్లీజ్ కొద్ది రోజులు ఆగు, నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ఆ విషయంలో అన్నాడు. ముందు పెళ్లి చేసుకుందాం, తర్వాత మెల్లగా మీరు నిర్ణయం తీసుకోండి అంది చిలిపిగా ఏడిపిస్తూ. అటు పక్కన కూర్చున్న తెలుగు వృద్ధ దంపతులు వీరి మాటలకి నవ్వుకుంటున్నారు వారి సరసాన్ని చూస్తూ. ఈమెతో నేను వాదించలేననుకుని జగముండి అనుకుని కళ్ళు మూసుకుని చెవిలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నాడు పాటలు వింటూ. ఒకవైపు చెవిలోని ఇయర్ ప్లగ్ లాక్కొని తన చెవిలో పెట్టుకుంది విజిత. ఉలిక్కిపడ్డాడు వినీల్. పర్లేదే, చదువుల బిడ్డ, ఇంగ్లీష్ రొమాన్స్ సాంగ్స్ బాగా వింటాడే అంది. అది చాలా మంచి సాంగ్, నాకు చాలా ఇష్టం అంది విజిత. అంటే మన ఇష్టాలు బాగా కలిసిపోయాయి నీల్ అంది నవ్వుతూ ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టుగా. అమ్మ మహాతల్లి, ప్రశాంతంగా పాటలు విని ఇక్కడ అందరూ మన వైపే చూస్తున్నారు అంటూ రెండు చేతులు జోడించాడు. మన పెళ్ళయ్యే వరకు ఇలాగే ఉంటుంది మనతోటి, అర్థమైందా చదువుల బిడ్డ అని బెదిరించింది. త్వరగా నన్ను మనువాడు, లేకుంటే దెబ్బైపోద్ది అంది సినిమా ఫక్కీలో. అతన్ని ఏడిపిస్తుంటే ఆమెకు సరదాగా ఉంది. అమ్మో, ఇదేంటిది, పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు, లోపల ఇంకో విశ్వరూపం ఉంది, హై బాబోయ్, దీంతో అసలు సెట్ అవ్వదు మనకి అని మరోమారి గట్టిగా అనుకున్నాడు. ఎలాగైనా పెళ్ళి తప్పించుకోవాలి అని. బిజినెస్ క్లాస్ వాళ్ళకి డ్రింక్స్ ఆఫర్ చేస్తుంది ఎయిర్ హోస్టెస్. సార్ డ్రింక్స్ అంది వినీల్ శిష్యురాలైన ఎయిర్ హోస్టెస్. నో థ్యాంక్స్ అన్నాడు వినీల్. ఓ నైస్ సార్, ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ సార్ అడిగింది ఆ అమ్మాయి. మీరేమీ తీసుకోకుంటే ఆ అమ్మాయి ఫీల్ అయ్యేటట్టుంది, పాపం తీసుకోండి అంది విజిత వినీల్ చేతిని గోముగా రాస్తూ. సరే అని తన చేతిని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఫ్రూట్ జ్యూస్ తెమ్మని చెప్పాడు. గుడ్ బాయ్ అంది విజిత. ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్కి ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ విజితతో, ఈఆర్ లక్కీ మేడం అంది వినీల్ వైపు చూపిస్తూ. చాలా మంచి భర్త దొరికాడు మీకు అంది హిందీలో. ఆ ఎయిర్ హోస్టెస్ మాటలకు పెద్దగా కొరవైంది వినీల్కి. జ్యూస్ షర్టుపై పడింది. విజిత తన కర్చీఫ్తో అతని షర్టు తుడిచింది. చిన్నపిల్లాడు, అన్నిటికీ ఉలిక్కి పడుతూ ఉంటాడు అంది టీజ్ చేస్తూ. తినేటప్పుడు తాగేటప్పుడు చిన్నపిల్లల్లా కర్చీఫ్ షర్టుకు పెట్టుకోవచ్చు కదా, ఈ ప్రాబ్లం ఉండదు అంది పెద్ద అడ్వైజ్ ఇస్తున్నట్టుగా. అప్పటికే అలసిపోయాడు వినీల్. అబ్బా, దీన్ని భరించడం కష్టం రా బాబు అంటూ టైం చూసుకున్నాడు. అమ్మయ్య,
ఇంకొక 10 మినిట్స్లో ముంబైలో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్, దీని నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అతని చేష్టలన్నీ గమనిస్తూ మనసులోనే నవ్వుకుంటోంది విజిత. ఇతన్ని ఇలా అల్లరి పెడితే కానీ చెప్పిన మాట వినడు అని అనుకుంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.